హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాలనుకున్న వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. వాళ్ళకైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాలి అనుకున్నప్పుడు చాలా డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎలా వెళ్ళాలి, లోపలికి ఎక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, లోపల ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, బోర్డింగ్ పాస్ అంటే ఏంటి, సెక్యూరిటీ అంటే ఏంటి, సెక్యూరిటీ చెకప్ అంటే ఏంటి, మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇది వచ్చేసి మనం చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ గో ఐబీబో, అగోడా, ఎక్సిగో లాంటి సైట్లలో మనం ఫ్లైట్ టికెట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం వెళ్తున్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అనమాట. మొత్తం ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, బై చేసిన తర్వాత మనకైతే కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే మన సెల్కి అయితే వస్తుందన్నమాట. వాట్సాప్ కూడా వాళ్ళు పంపిస్తారు. దాన్ని తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి గైస్ 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. మనకి డొమెస్టిక్ టెర్మినల్, ఇంటర్నేషనల్ టెర్మినల్. డొమెస్టిక్ టెర్మినల్ అంటే మన ఇండియాలోని సిటీస్ని కవర్ చేయడానికి, అదే ఇంటర్నేషనల్ అంటే వేరే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళడానికి. మనం డొమెస్టిక్ టెర్మినల్లో ఉన్నాం. ఇక్కడ ఎగ్జాక్ట్ మనకు తెలియకపోతే అక్కడ వాళ్ళు హెల్ప్ చేయడానికి అయితే వాళ్ళ స్టాఫ్ ఉంటారు, వాళ్ళని అడగొచ్చు. ఎంట్రన్స్లోనే చూపిస్తున్నారు కదా, ఆ కౌంటర్లన్నీ మనం బోర్డింగ్ పాస్ తీసుకున్నాయి అనమాట. గైస్, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ఆధార్ కార్డ్ చూపిస్తే, అలాగే మనం ఫ్లైట్ కన్ఫర్మేషన్ టికెట్ ఉంది కదా, ఆ కన్ఫర్మేషన్ టికెట్ చూపిస్తే మనకి బోర్డింగ్ పాస్ అయితే ఈ విధంగా ఉంటుంది గైస్. చాలా సింపుల్ ప్రాసెస్, ఏం లేదు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది తీసుకున్న బోర్డింగ్ పాస్లో ఏముంటుందంటే, మనం ఏ గేట్ ద్వారా అయితే ఫ్లైట్కి రీచ్ అవుతున్నాం ఆ గేట్ నెంబర్ ఉంటుంది, అలాగే ప్లస్ మనకి సీట్ నెంబర్ ఉంటుందన్నమాట. ఆ సీట్ నెంబరు, గేట్ నెంబరు, ఈ 2 చాలు, సరిపోద్ది. ఇంకా మనం అయిపోయింది కదా. ఇవన్నీ కౌంటర్లన్నీ కనిపించాయన్నీ ఆ బోర్డింగ్ పాస్ ఇచ్చేవి చాలా కౌంటర్లు ఉంటాయి. మనకి ఏం తెలియకపోయినా కానీ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. మన చూపిస్తే చాలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని మొత్తం వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు అన్నమాట. అక్కడ స్టాఫ్ ఉంటారు. ఈ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ఇది సెక్యూరిటీ గైస్. మనం చెకింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాం బోర్డింగ్ పాస్ తీసుకొని. గైస్, ఈ సెక్యూరిటీ దగ్గర చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది. మనల్ని అన్నీ చెకప్ చేస్తారనమాట. మనం ఏ వస్తువులు తీసుకెళ్లాలో తీసుకెళ్ళకూడదో దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. మనం ఫస్ట్ కన్ఫర్మేషన్ టికెట్లో చూడండి గైస్, ఇక్కడ సెక్యూరిటీ జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాగ్స్ అన్నీ దాని మీద పెట్టేయాలి, అలాగే బెల్ట్ తీసేయాలి, జోబిలో ఉన్న పర్సెస్, డబ్బులన్నీ చూపించాలన్నమాట వాళ్ళకి. చూడు, అతను బ్యాగ్ కూడా తీసి ఓపెన్ చేసి చూపించినాడు వాళ్ళకి. ఇక్కడ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా జరిగిందా, తీసుకొని వెళ్ళకూడని వస్తువులు ఏమైనా తీసుకెళ్ళామా మనల్ని పట్టేస్తారు. అది చాలా కేర్గా ఉండాలి. ఒకసారి చూడండి, ఒక ట్రే మాదిరి వస్తుంది, మన బ్యాగ్ ఆ ట్రేలో పెట్టుకోవాలన్నమాట. ట్రేలో పెట్టిన తర్వాత ఫస్ట్ మనం ఇందాక ఐడి కార్డ్ అయితే ప్రతిసారి అడుగుతుంటారు, ఐడి చూపించాల్సి వస్తుంది అనమాట. మనం ఒకసారి చూడండి గైస్, ఈ విధంగా అయితే అక్కడ మనకి చెకప్ అయిపోయిన తర్వాత లోపలికైతే ఎంటర్ అయ్యేసాము. ఇక్కడ వచ్చేసి మనకి ఏం కనిపిస్తుంది చూసారా, ఆ గేట్ నెంబర్లు, ఇవన్నీ గేట్ నెంబర్లు. మనకి గేట్ నెంబర్ 2 ద్వారా మనం చెన్నై నుంచి కొచ్చికి వెళ్తున్నాము. గేట్ నెంబర్ 2 ద్వారా వెళ్ళాలి. వరుసగా గేట్ నెంబర్లు ఉంటాయి. ఏం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ ప్రాసెస్ గైస్. కేవలం మనం సెక్యూరిటీ దగ్గర చెక్కింగ్లోనే మనం వెళ్ళకూడని వస్తువులు ఏం తీసుకురాకూడదు. అక్కడ డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, సంథింగ్ రకరకాలు ఉంటాయి కదా. ఒకసారి దొరికామా అంతే, ఇంకా సినిమా అయిపోయినట్టేను. లోపల ప్రొసీజర్స్ చేసుకున్న తర్వాత లోపల మన గేట్ నెంబర్ 2 దగ్గరికి అయితే ఆ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాను. ఈ లోపల ఒక టీ తీసుకున్నాను. టీ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అయితే ఉంది. అలాగే వాటర్ బాటిల్ కావాలంటే 10 రూపీస్ వాటర్ బాటిల్ కాస్ట్. మిగతా ఏమైనా తీసుకోవాలంటే అవి అయితే హెవీ కాస్టింగ్ ఉన్నాయి. ఆ విధంగా గైస్, ఈ విధంగా పక్కనే మనం ఫ్లైట్ కూడా చూడవచ్చు. ఇప్పుడే ఒక ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. అక్కడ వాళ్ళు దిగుతున్నారు. దిగడానికి ఈ విధంగా కంటైనర్ మాదిరి ఉంటుందన్నమాట. చూడొచ్చు, డైరెక్ట్గా మనకు చూపిస్తున్నారు కదా, దాంట్లోంచి దిగేసి ఎక్కడం అలాగే ఉంటుంది, దిగడం కూడా అలా ఉంటుంది. వాళ్ళంతా దిగిన తర్వాత వాళ్ళు ఫ్లైట్ని రెడీ చేసుకుంటారు టేక్ ఆఫ్ చేయడానికి. చూడండి గైస్, ఈ లోపల మనకి టైం ఉంది కాబట్టి లోపల ఒకసారి మొత్తం చూపిస్తాను గైస్. ఇక్కడ వచ్చేసి షాపింగ్ చేసుకోవాలన్నా కానీ మనకి లోపలే అన్ని అంగళ్ళు చాలా అయితే షాప్స్ అయితే ఉంటాయి. చూడొచ్చు, అక్కడ స్పెట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏదో సంథింగ్ ఏదో ఉంది. చూడండి, ఇవన్నీ మనకి ఏది కావాలన్నా కానీ కొనుక్కోవచ్చు, కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ స్వెటర్స్ ఉన్నాయి. అన్నీ ఏ వస్తువు కావాలన్నా మనకి చూసుకోవచ్చు గైస్. ఈ లోపల చూస్తూ ఉండగానే మన ఫ్లైట్ అయితే వచ్చేసింది. చూద్దాం, గేట్ నెంబర్ 2 ద్వారా మనం ఫ్లైట్ ఎక్కడానికైతే లోపలికైతే వెళ్తున్నాము. చాలామంది అయితే ఉన్నారు. చూద్దాం గైస్ ఒకసారి ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడే మనం ఎంట్రీ అనమాట, ఫ్లైట్ ఎంట్రీ ఈ విధంగా అయితే ఉంటుంది. స్టార్టింగ్ వీళ్ళు ఉంటారు, ఎయిర్ హోస్టెస్ మనకి చెప్తారు మన సీట్ నెంబర్లో మనం కూర్చున్న తర్వాత ఇంకా టేక్ ఆఫ్కి రెడీగా ఉందన్నమాట. ఒకసారి చూడండి, ఇది మనకి విండో సీట్ అయితే రాలేదు, మిడిల్లో కూర్చున్నాము. లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. మన వస్తువులు ఉన్నాయి కదా, ఈ బ్యాగ్స్ అన్నీ పైన దాంట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న బ్యాగ్ అయితే మనం చేతిలోనే పట్టుకోవచ్చు. మనకి ఫ్లైట్
టేక్ ఆఫ్ అయ్యే ముందు వీళ్ళన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఒకసారి ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ పెట్టుకోవడానికి పైనుంచి దీన్ని ప్రెస్ చేస్తే ఆక్సిజన్ కూడా వస్తుందన్నమాట. అంటే అంత ఎత్తులో ఇది ఫ్లై చేస్తున్నప్పుడు కొంచెం ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ప్రతి ఇన్స్ట్రక్షన్ అనేది వీళ్ళైతే ఇస్తూ ఉంటారు. మనకి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పోగానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవాలి. దాన్ని కూడా వాళ్ళే చూపిస్తారు ఎలా పెట్టుకోవాలో. చూడండి గైస్, ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చెన్నై సిటీ. అలా పైనుంచి చూస్తుంటే మామూలుగా లేదు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ టైం కాబట్టి ఇంకా ఆ లైటింగ్, ఆ కలర్స్ ఒకసారి చూడండి, ఎక్సలెంట్ అంతే, అసలుకి మామూలుగా లేదు. కొంచెం ఫస్ట్ టైము ఫ్లై చేసేటప్పుడు కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కొంచెం ముందుకి వెనక్కి పడిపోయినట్టుగా ఉంటుంది అనమాట. అప్పుడు మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటాం కాబట్టి మనకేం కాదు. ఈ విధంగా అయితే ప్రొసీజర్ అయితే ఉంటుంది గైస్. జస్ట్ వాళ్ళు 1 అవర్ అని చెప్పారు, చెన్నై టు కొచ్చి 1 అవర్ అని చెప్పారు. హాఫ్ అన్ అవర్ ఈ ప్రొసీజర్లోనే వీళ్ళు ఎయిర్ హోస్టెస్ మనకి చెప్తూ ఉంటారు అనమాట. జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే అక్కడ ల్యాండ్ అయితే అయిపోయింది. జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంది అంతేను. ఈ లోపల వీళ్ళు మనకి ఫుడ్ అయితే ఇస్తున్నారు అనమాట. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఫుడ్ సర్వీస్ ఏమైనా కావాలనే ఆప్షన్ ఉంటుంది అనమాట. మనకి కావాలనుకుంటే మనకు నచ్చిన ఐటెం అయితే బుక్ చేసుకోవచ్చు. వీళ్ళు మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత వీళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి అన్నీ మనకి ఏది కావాలో అది బుక్ చేసుకున్న వాళ్ళకి సీట్కి వచ్చి అయితే ఇస్తున్నారు. ఇదంతా అయిపోయే లోపల అయితే మనమైతే ఫ్లైట్ దిగేసాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా గైస్ ఇది కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడైతే ల్యాండ్ అయ్యాము. ఇది కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చూడండి, నైట్ పూట నేను ఎప్పుడంటే 9 గంటలకైతే అక్కడ ఎక్కాను. చెన్నైలో 9:30కి కొచ్చిన్లో దింపేసింది. అదే బస్సు కానీ ట్రైన్ కానీ జర్నీ చేయాలంటే దాదాపు 14 అవర్స్ టైం పడుతుంది. 14 గంటలు ఈజీగా పడుతుంది. చూడండి, చాలా తొందరగా అయితే తీసుకెళ్ళింది. ఇది బయట సైడ్ వ్యూ అనమాట కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఇక్కడ నుంచి నేను అలెప్పి వెళ్దాం అనుకుంటున్నాను. అలెప్పి వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియో కూడా మొత్తం అప్లోడ్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది గైస్.